హాయ్ అందరికీ. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో క్యారెట్, కీరా, టమాటోస్, ఆనియన్స్ అన్నీ పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో చీజ్, మయోనీస్ యూజ్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ క్యారెట్, ఆనియన్స్, కీరా, టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. మయోనీస్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకొని ఆ మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మయోనీస్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన మిశ్రమంలో ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ తినే వాళ్ళకి 3 టేబుల్ స్పూన్స్ ఆరిగానో యూజ్ చేసుకోవాలి. నార్మల్గా తినే వాళ్ళకి 2 టేబుల్ స్పూన్స్ ఆరిగానో యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆరిగానో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో సాల్ట్, కారము రెండింటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్లడ్ పీసెస్ని తీసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో బటర్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ పైన బటర్ని స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసి ఈ విధంగా బ్రెడ్ శాండ్విచ్ని పెట్టుకొని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా కట్ చేసుకొని శాండ్విచ్తో కెచప్ని యాడ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ.